ఏంటో తెలియదు కానీ నాకు ఆకుకూరల్లో అస్సలు నచ్చని ఆకుకూర పాలకూర. ఎందుకో కానీ దాని స్మెల్ అయితే అస్సలు నచ్చదు నాకు. సో డైలీ మనం యూస్ చేసే లీఫీ వెజిటేబుల్స్ తోటకూర, గోంగూర, మెంతికూర, చుక్కకూర అండ్ పాలకూర కదా. సో వీటిలో పాలకూరకు ఉన్నన్ని బెనిఫిట్స్ ఇంకా ఏ లీఫీ వెజిటేబుల్లో అయితే ఉండవన్నమాట. అందుకని ఈ రెసిపీ అయితే నేను క్రాక్ చేసేసాను ఇక్కడ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నార్మల్ వెజిటేబుల్ పలావ్ ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసేసుకోండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ అండ్ గీ, అందులోకి బిర్యానీ మసాలాలు అండ్ మీకు నచ్చిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నా దగ్గర బీన్స్, క్యారెట్, పొటాటో అండ్ కొన్ని టొమాటోస్, ఆనియన్ ఇలా అన్నీ వేసేసుకొని నీట్గా సార్ట్ చేసేసుకున్నాను. అండ్ పాలకూరను అయితే నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నానండి. అండ్ చక్కగా ఫైన్ పేస్ట్ అయితే ఫామ్ అయిపోతుంది. అండ్ వాటిని నేను వెజిటబుల్స్తో పాటు సార్ట్ చేసుకొని అందులోకి సాల్ట్, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అంతే. ఇంకా వెజిటబుల్స్తో పాటు అది కుక్ అవ్వాలన్నమాట. ఈలోపు బాస్మతి రైస్ని అయితే నేను ఒక గ్లాస్ వరకు ఒక 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఫైన్గా నేను దాన్ని మిక్స్ చేసేసుకొని మంచిగా స్టిర్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ని ఇందులో 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. అంతే, ఒక 15 to 20 మినిట్స్ లోపే మీకైతే రైస్ బాయిల్ అయిపోతుంది. ఎంత టేస్ట్ ఉందంటే ట్రస్ట్ మీ, అస్సలు పాలకూర ఫ్లేవర్ అయితే తెలియట్లేదండి. వెజ్ బిర్యానీ తిన్నట్టే ఉంది. అండ్ న్యూట్రిషియస్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి కదా. హార్ట్కి అయితే చాలా మంచిదండి, సర్క్యులేషన్లో బాగా హెల్ప్ చేస్తుంది.